హలో ఫ్రెండ్స్, మళ్ళీ నేను ముందుకైతే మరో కొత్త వీడియోతో వచ్చేసాను అనమాట. నన్నులేండి, మళ్ళీ పాత వీడియోతో వచ్చాను. మరి అయితే పార్ట్ 1 చూసారు కదా, పార్ట్ 1 చూస్తే పార్ట్ 2 అర్థమవుతుంది. మరి అయితే ఇప్పుడు పార్ట్ 2 మరి స్టార్ట్ చేసేద్దాం. మరి తన రియాక్షన్ ఎలాగుందో, మరి తను నేను కొట్టానా లేదా అంటే మరి వీడియో అయితే చివరి దాకా చూడాలి కదా ఫ్రెండ్స్. మరి అయితే వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఎవరైతే వచ్చారో వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగైనా మరి ఇంకేందుకు మన వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్ ఇదిగోండి. మరి అయితే మనం ఇప్పుడైతే రూమ్ అయితే క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ అనేది ఇంతకు ముందు స్ప్రే కాకుండా నేను 1 ట్యాప్స్ పెట్టు నాకు వాడికి అని అన్నాడు. అది అయితే రికార్డ్ అవ్వలేదు ఫ్రెండ్స్, అన్ఫార్చునేట్లీ. మరి ఏమనుకోకండి, మనం అయితే ఇప్పుడు రూమ్ అయితే క్రియేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వాడిని అయితే ఇన్వైట్ చేద్దాము. నాకు తెలిసి అక్కడ వెయిట్ చేస్తున్నాడు. నేనైతే మరి శేఖర్ టీవీ రాకుండా డైరెక్ట్ ఆల్జికర్తోనే నా వాయిస్ చేంజర్ ఉపయోగించాను అనమాట. వాయిస్ చేంజర్ యూజ్ చేసుకుని తనతో మాట్లాడితే తనైతే ఇంచి మాత్రం కనిపెట్టలేకపోయాడు. పోనీ రెడ్డి తన కనిపెట్టకూడదు నాకు కాలేదు. మనమైతే రౌండ్స్ పాయింట్స్ తొందరగా పెంచేసి తనైతే ఇన్వైట్ చేద్దాము. అది నేనే వాయిస్ చేంజర్ ఉపయోగించి మాట్లాడాను, అది రికార్డ్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ. 1 ట్యాప్స్ అవడం అది ఇది అని అన్నాడు. అది మరి ఏమనుకోకండి, తనైతే ఇదిగోండి ఇప్పుడైతే 1 ట్యాప్స్ పెట్టి క్రియేట్ చేస్తున్నాను అనమాట. మనమైతే ఓన్లీ 1 ట్యాప్ కలిసి పెడదాము. మళ్ళీ స్ప్రే పెడితే స్ప్రేగానే అయితే ఒకదానికి పోయి మళ్ళీ ఇంకోటి తగిలేస్తుంది, మళ్ళీ దానికి రౌండ్ ఇచ్చేసినట్టు అవుతుంది. అసలే తను చిన్నోడు కూడా కాదు, చాలా పెద్ద ప్లేయర్ అనమాట. మరి తను ఎలాగా ఆడతాడో మరి వీడు చూడాలంటే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ ఏమనుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ కూడా చేయండి. అలాగైనా ఇదిగోండి మనం అయితే ఇప్పుడు రూమ్ క్రియేట్ చేస్తాం. అదిగోండి అయితే వచ్చేసాడు, అదిగోండి చేయలేడు. మరి అయితే మనం ఇప్పుడు రూమ్ అయితే క్రియేట్ చేసేద్దాం ఫ్రెండ్స్. స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. స్టార్ట్ చేసేద్దాం మరి రూమ్. మరి చూద్దాం ఫస్ట్ రౌండ్ ఎవరు కొడతారు అనేది, తను కొడతాడా లేక నేను కొడతాడు అనేది. నేనైతే మ్యాక్సిమం నేనే కొడతాను అనుకుంటాను, ఎందుకంటే వాడు మరీ పెద్ద ప్లేయర్ కానీ మరి మనంత కాదులేండి. ఇక చదువుతుంది 8th క్లాస్ అనమాట. మరి చూద్దాం. ఇవ్వండి మనం అయితే తొందరగా ఇక్కడి నుంచి గన్ అయితే కొనేసుకొని మరి తన్ని చంపడానికి అయితే వెళ్దాం. మరి ఇది స్ట్రైట్గా వస్తాడో లేకపోతే ఎలాగో స్ట్రైట్ తెలియదు, ఎందుకంటే తను 4 ఏళ్ళ నుంచి ఆడుతున్నా కానీ తనకు రూమ్ రూల్స్ మ్యాక్సిమం తెలియదు అనమాట. 4 ఏళ్ళ నుంచి రూమ్ ఒకసారి కూడా ఆడలేదు అంటే ఆడలేదని అన్నాడు. మరి చూద్దాం. అదే ఉండే మనకైతే అసలు మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే కొంచెం 2xలో పెట్టాను అనమాట, ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి కొనేటప్పుడు మళ్ళీ వెళ్ళేటప్పుడు చాలా వరకు టైం వేస్ట్ అవుతుంది. అందుకే నేను 2xలో పెట్టడం జరిగింది. అదిగోండి తనైతే వచ్చాడు, మనం మ్యాచ్ కొట్టే ట్రై చేద్దాం. అరే చూసారా ఫ్రెండ్స్ ఎలా కొట్టాడో, చెప్పాను కదా చాలా పెద్ద ప్లేయర్. చూడండి ఫస్ట్ రౌండ్ ఏదో మనం కొడదాం అనుకోరు కానీ దాన్ని కొట్టేశాడు. మరి ఇంకేట్ చేయడం పర్లేదు, రెండు నెక్స్ట్ మ్యాచ్లో కొట్టేద్దాం అనుకునే లోపే నెక్స్ట్ మ్యాచ్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కూడా మనమైతే తొందరగా ఇక్కడ అన్ని బై చేసుకొని తన కాంటాక్ట్ వెళ్దాము. ఇది కూడా ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను 2xలో పెట్టాను అనమాట, ఎందుకంటే ఈ కొండము ఈ లాబీలోనే సగం టైం వేస్ట్ అవుతుంది, వీడియో మరీ లెంతీ కాకూడదని నేనైతే 2xలో పెట్టాను. ఇదిగోండి తన దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం నార్మల్గా రన్ అవుతుంది. ఏదో అదిగోండి తనేది వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఏదో మనకు నార్మల్గా రన్ అవుతుంది. మ్యాక్సిమం వీడియో కొన్ని దగ్గర స్టార్టింగ్ నుంచి అంతా 2xలో నడుస్తుంది. అదిగోండి వచ్చాడు, అదిగోండి తనకైతే మనం 53 డ్యామేజ్ ఇది ఇచ్చామన్నమాట. అది కూడా మళ్ళీ ఇటు వచ్చాడు, అది కనెక్ట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. గ్లో వాల్ వేసుకున్నాడు, అది కూడా మళ్ళీ ఎదుర్కొస్తాడు. అరే మనకు డ్యామేజ్ ఇచ్చాడు, మనం కూడా తనకు డ్యామేజ్ ఇచ్చామన్నమాట. ఓకే అదిగోండి సర్కిల్ అయితే వేసుకుంటాడు. అరే సర్కిల్ ఇక్కడ చిన్న అరే ఇక్కడ గ్యాప్ వేసేసాడు, మళ్ళీ ఇక్కడ కాంటాక్ట్ ట్రై చేద్దాం. అరే మళ్ళీ ఇక్కడ కవర్ చేసుకున్నాడు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడైతే మరి అరే సర్కిల్ వేసుకుంటే సర్కిల్ రానట్టు భలే సర్కిల్ వేస్తున్నాడు కదా, మనకైతే బాగా గ్యాప్ ఇస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నా ఉంది అమ్మయ్య పైలు కొట్టేసా ఫ్రెండ్స్. గ్యాప్ అయితే బాగా ఇచ్చాడు, మనకు బాగా పనికి వచ్చింది. ఆ సర్కిల్ వేసినప్పుడు నీట్గా వేసుకోవాలి, అలా గ్యాప్ ఇస్తే ఇలాగే ఉంటుంది. మరి ఓకే ఫ్రెండ్స్, మనం అయితే తనకొకటి మనకొకటి అయితే రౌండ్ కొట్టేసాము. ఓకే ఇప్పుడు మనం వెళ్ళి మళ్ళీ కాంటాక్ట్ ట్రై చేద్దాము. మ్యాక్సిమం ఈ రౌండ్ అయితే మనం కాంటాక్ట్ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఏదైనా కూడా వెళ్ళగా అన్నాడు, మరి తనేది కొట్టేశాడు. మరి చూద్దాం ఎవరు కొడతారు అనేది. ఇదిగోండి ఇక్కడైతే 2xలో పెట్టాను, మళ్ళీ చూసుకోవచ్చు మీరు. తను ఒకటి నేను ఒక రౌండ్ పర్లేదు. ఇప్పుడు మరి చూద్దాం. లాస్ట్లో రియాక్షన్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా మిస్ అవ్వకండి. అదిగోండి మనం అయితే ఇప్పుడు రౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి కాంటాక్ట్ ట్రై చేద్దాము. ఏది ఎదురుగా వస్తున్నాడు, మనకి ఎదురుగా అయితే రావట్లేదు, అటు సైడ్ వస్తాడని అనుకుంటున్నాను. మరి ఎక్కడ అదిగోండి మనకైతే ఎదురుగా వస్తున్నాడు. అదిగోండి గ్లో వాల్ వేసాడు. అరే ఇటు సైడ్ వస్తాడు అటు సైడ్ వస్తాడు, మనకి ఎదురుగా వస్తాడు. మరి చూడాలి. అదిగోండి మనకైతే ఎదురుగానే వచ్చాడు ఫ్రెండ్స్. అదిగోండి గ్లో వాల్ వేసుకుని మన మీదకి రష్కి వస్తున్నాడు. మనం అయితే కాంటాక్ట్ ట్రై చేద్దాం. అది కూడా అక్కడ ఉన్నాడు.
అరే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. వచ్చా మిస్ అయిపోతుంది, ఒక బుల్లెట్ కనెక్ట్ అయితే చాలు. అరే అంతా బాడీకి తోలుతా, ఒకటి హ్యాటింగ్ తారు సరే, ఒకటైతే మనకి హ్యాటింగ్ తారు 52, ఇంకొకటి కాదు మళ్ళీ సర్కిల్ వేస్తాను. వాళ్ళు గ్యాప్ ఇస్తాడు, అరే సర్కిల్ వేసి కానీ గ్యాప్ ఇవ్వలేదు. ఇందాక గ్యాప్ ఇచ్చినట్టు పోగలను మళ్ళీ మనం కొట్టేద్దాం. సరే ఇదైతే మనకు లోవర్ కాబట్టి మ్యాక్సిమం మనకి తీసి కాంటాక్ట్ ట్రై చేద్దాం. అది కూడా లోపల హీల్ చేసుకుంటున్నాడు, అది కూడా చూస్తాండి ఎక్కడ ఉన్నానో నేను అని. ఎదుగుంటే జంప్ చేసుకుంటూ మనమైతే మరి కనిపిస్తాను మ్యాక్సిమం. కనిపించకుండా ఉండాలంటే మనకు లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెట్ డౌన్ చేయాలి. మనకు అది వద్దులేండి, మళ్ళీ నువ్వు గడ్డగా అన్నట్టు ఉంటుంది, వద్దులే. అదిగోండి తనైతే జంప్ ఇస్తున్నాడు, మరి అయితే మనకు కనిపించాలి కదా ఎదురుగా ఉన్నా. అదిగోండి మరి తనైతే మరి బయటకు వచ్చాడు. అదిగోండి అక్కడ ఉన్నది నాకు లో తీద్దాము మ్యాక్సిమం. బయటకు వస్తున్నాడు, అరే బయటకు వచ్చి టీకి ముందే అమ్మయ్య వచ్చాడో లేదో ఫైనల్ తరగతి హ్యాండ్ అయితే కొట్టేద్దాం ఫ్రెండ్స్. ఓకే మనకైతే 2 రౌండ్స్ వచ్చి తనకి ఇంకో 1 రౌండే వచ్చింది. సరే మ్యాక్స్ ఇలాగే మనం మ్యాక్స్ 8 రౌండ్ కొట్టేసామంటే తనని మ్యాక్స్ 0 పెట్టి కొడదాం అనుకున్నాను. పోనీ 1 రౌండ్ వచ్చేసింది, మనం ఇంకేట్ చేయలేము. మరి ఇప్పుడు మరి మిడిల్ రౌండ్ లేని మనం మ్యాక్సిమం తను 1లో పెట్టి కాంటాక్ట్ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. తనది చాలా పెద్ద ప్లేయర్, నాకైతే డౌట్ నేను కొట్టగలను లేదు అని. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ 2xలో పెట్టాను. ఇదిగోండి తనైతే వస్తే ఉంటాడు నాకు తెలిసి. ఈ పాటికి వచ్చి ఉండాలి. సరే ఎక్కడి నుంచి రావట్లేదే మ్యాక్సిమం, ఇదేంటిది ఇటు నుంచి రావట్లేదు ఫ్రెండ్స్. తనైతే నాకు ఇక్కడ కనిపించట్లేదు. మ్యాక్సిమం రూమ్లో అందరూ ఇటే వస్తారు కదా. 4 years old. అరే ఇదిగోండి ఇటు సైడ్ వచ్చాడు. తను 4 years old అనమాట. అసలు ఎంతవరకు ఏటు రూమ్ ఎలాగా ఆడుతుంది నాకు అర్థం కావట్లేదు. ఓల్డ్ ప్లేయర్ అని ఎలాగా ఆడుతున్నా, ఏదో న్యూ ప్లేయర్ లాగా ఆడుతున్నాడు. కొన్ని అది కూడా ఫ్రెండ్స్ తనైతే మన ఎదురుగా వస్తున్నాడు. తనైతే మ్యాక్సిమం కిల్ చేయడానికి ట్రై చేద్దాం. అరే కనెక్ట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, పర్లేదు. అది ఎదురుగా వస్తున్నాడు, అటు సైడ్ నుంచి చూస్తున్నాడు. మ్యాక్సిమం అది కూడా మళ్ళీ ఎదురుగా వస్తున్నాడు. అరే కిల్ చేద్దాం మళ్ళీ పడిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ కిల్ చేయండి ట్రై చేద్దాం. అరే అసలు కనెక్ట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, మొత్తం అంతా బాడీకి అయితే అవుతుంది, హెడ్కి అసలు కనెక్ట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇది కూడా ఇటు సైడ్ నుంచి అయితే వస్తాడు. అది కూడా మనం అయితే లోవల్ వేసుకొని మనం అయితే అరే పైకి తీసుకోవడానికి అరే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. అసలు హెడ్కి టచ్ అవ్వట్లేదు, మొత్తం అంతా బాడీకి చూసేదాకా కనులకు నిద్ర కనపడుతుంది. అది కూడా కొట్టేశారు ఫ్రెండ్స్. చూసారు కదా 2-2 మనం అయితే 1లో పెట్టుకోవడం అనుకున్నాం. దాని అయితే మనకి చాలా టఫ్ ఇస్తున్నాడు. మరి చూద్దాం నెక్స్ట్ రౌండ్ ఎరగబడుతుంది. మ్యాక్సిమం ఈ రౌండ్ మనం కొట్టడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే తనకి ఛాన్సెస్ ఇవ్వనే అయిపోద్దు. ఎందుకంటే మరి తన ముందు మళ్ళీ మనం ఓడిపోతే బాగోదు. మళ్ళీ ఓడిపోయిమంటే మళ్ళీ మన ఫేజ్ మనమే చెప్పిన తర్వాత వారి ఫేజ్ ఎక్కడ చదివేది 8th క్లాస్. మరి మనమైతే డిగ్రీ దాకా వచ్చాం. మరి చూద్దాం తను ఆడుతున్నాడు కదా బాగానే ఫ్రెండ్స్. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. అది కూడా ఫ్రెండ్స్ తనైతే ఎదురుగా వస్తున్న మ్యాక్సిమం కిల్ చేయడం ట్రై చేద్దాం. అది కూడా తనైతే మనకు ఓపెన్ ఇస్తాడు. ఒకసారి మామయ్య అన్నమ్మా జగన్ మామయ్య కాంటాక్ట్ ట్రై చేద్దాం. అరే పడింది ఫ్రెండ్స్, అమ్మయ్య డిస్ట్రిక్ట్తో ఫైనల్ మనం అయితే దాకా హెడ్ షాట్ ఇచ్చేసాం ఫ్రెండ్స్. చాలా ఓపెన్ ఇచ్చాడు. పోనీ మనం అయితే కిల్ చేసేసాం. పోనీ నెక్స్ట్ రౌండ్ ఇప్పుడు మరి చూద్దాం. నెక్స్ట్ రౌండ్ తను కొడతాను నేను కొడతాను, మరి చూద్దాం. తనైతే మ్యాక్స్ తను కొడతారేమో అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ తను కొట్టిన తర్వాత 2వ రౌండ్ నేను కొట్టాను. 2వ రౌండ్ నేను కొట్టిన తర్వాత రౌండ్ కూడా తనే కొట్టాడు. ఇప్పుడు నేను కొట్టాను, ఇప్పుడు తను కొడతాడు లేకపోతే నేను కొడతాను అన్నట్టు ఉంది. సరే ఇప్పుడు మరి చూద్దాము. ఇది కూడా ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ 2x ఉంటే చూసారా లాబీలోనే సగం టైం చాలా వరకు వేస్ట్ అవుతుంది లాబీలో. అందుకే నేను 2xలో పెట్టాను అనమాట. నాకు తెలిసి అదిగోండి తనైతే రావట్లేదు ఇంకా. సరే వచ్చాడు ఫ్రెండ్స్. అదిగోండి మళ్ళీ తనైతే కాంటాక్ట్ ట్రై చేద్దాం. ఏది అదిగోండి వస్తున్నాడు, ఎదురుగా వస్తున్నాడు. తనకి వెళ్ళి ట్రై చేయాలి. ఏది మరి అక్కడే క్యాంపెయినింగ్ చేస్తున్నట్టు. అది వచ్చాడు అనుకోండి, క్యాంపింగ్ చేస్తుంది అనుకున్నా. మరి హెడ్ షాట్ ఇవ్వడానికి ట్రై చేసి అమ్మాయికి పడింది ఫ్రెండ్స్. అమ్మాయి తనకి అయితే పడింది. అంటే ఇటు సైడ్ నుంచి వచ్చాడు, కనీసం హీల్ కూడా చేసుకోలేదు. అదిగోండి మళ్ళీ సర్కిల్ వేసుకుంటున్నాడు. సర్కిల్ వేసుకుంటే మనం వదులుతామా, ఇటు నుంచి అయ్యి కాంటాక్ట్ ట్రై చేయాలి. ఏది అదిగోండి కూర్చోండి చదువుతుంది అనుకుంటున్నాను. అరే తగలేదు, గ్లో తెలిసింది. ఇంకొకటి ఫ్రెండ్స్ గ్లో టచ్ అవుతుంది, హెడ్కి అసలు టచ్ అవ్వట్లేదు. ఇది తను కూడా పై వేస్తున్నాడు, ఇది మనం కూడా పై వేద్దాం. అరే బాడీకి టచ్ అవుతుంది ఫ్రెండ్స్, హెడ్కి ఒక్కటి కనెక్ట్. అరే గ్లో వాళ్ళు బ్రేక్ అయిపోయింది. చేయలేదు బయటకు వచ్చేసాడు. మ్యాక్స్ కాంటాక్ట్ ట్రై చేద్దాం. అదిగోండి అమ్మాయి మళ్ళీ పడింది, 93 పడింది ఫ్రెండ్స్. అమ్మాయి ఇంకొక బుల్లెట్ మ్యాక్స్ కిల్ అవుతుంది. అమ్మాయి ఫైనల్ కొట్టేసాం ఫ్రెండ్స్. హెడ్ షాట్ ఈ రౌండ్ తను కొడతానేమో అనుకోను, కానీ నేను కొట్టేశాను. అమ్మాయి మనకైతే ఇప్పుడు టోటల్ 4 రౌండ్స్ వచ్చి తనకి ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి. పోనీ ఈ 2 రౌండ్స్ అయినా పెట్టి కాంటాక్ట్ ట్రై చేద్దాం మనం. అసలు నాకు ఎందుకు డౌట్ అయితే కొడతాడేమో, ఎందుకంటే తను చాలా పెద్ద ప్లేయర్. మరి చూడాలి, చిన్న 8th క్లాస్ అయినా మరి తను 4 సంవత్సరాల నుంచి అంటే 4th క్లాస్ నుంచి ఆడుతున్నాడు తను. చూసారా 4th క్లాస్ నుంచి ఆడుతున్నాడు. అంటే నేను స్టార్ట్ చేసింది 8th-లోనే 7th-లో స్టార్ట్ చేశాను. ఇది అదిగోండి ఫ్రెండ్స్ మనకైతే ఎదురుగా వస్తున్నాడు. అరే టీమ్ అప్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఎక్కడ టీమ్ అప్ ఏంట్రా? నాకు తెలుసు గ్లో వాల్ లేనట్టు ఉంది తన దగ్గర, అర్థమవుతుంది. మీ దగ్గర కూడా గ్లో వాల్ లేకపోతే టీమ్ అప్ చేస్తారేమో చెప్పండి, కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, తనకైతే ఇప్పుడు మనం గ్లో వాల్ ఇచ్చేద్దాం. ఓకే మనమైతే గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా అని సామెత ఉంది, ఐడియా ఉందా?
You mean బ్యాండ్ మేడం? యా, నో ఐడియా. ఇప్పుడు ఐడియా వస్తుంది. గ్లోబల్ ఇచ్చేసాం ఫ్రెండ్స్. తను అయితే గ్లోబల్ తీసుకున్నాడు ఫ్రెండ్స్. తరగడే మా తరగతి గేమ్ స్టార్ట్ చేసిండు అనమాట. మనం కూడా స్టార్ట్ చేద్దాం. అదిగోండి అక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు చూద్దాం తను కొడతాడు నేను కొడతాడు అని. నేను కొడతాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు రౌండ్ మరి కొట్టలేదు కదా, ఈ రౌండ్ కూడా కొట్టలేడు అనుకుంటారు. అదిగోండి అక్కడ ఉన్నాడు. అదిగోండి ఫ్రెండ్స్ మనకైతే డ్యామేజ్ ఇచ్చాడు. మనం గ్లోబల్ వేసుకుందాం. అదిగోండి వస్తున్నాడు. కొట్టేలో భలే కొట్టాడు ఫ్రెండ్స్. చూసారా? ఏమో తను నాకేదో టఫ్ వచ్చేలాగా ఉన్నాడు. మ్యాక్సిమం 7 వరకు తీసుకొచ్చేదేమో అని భయం వేస్తుంది. అయినా మనకు అంత ఛాన్స్ ఇవ్వడద్దు. మనం ఎలాగైనా సరే ఈ రౌండ్ తను కొట్టేసి లాస్ట్లో తన రియాక్షన్ చూడండి ఫ్రెండ్స్, మామూలుగా లేదు. తన రియాక్షన్ మీరు చూస్తే అదిరిపోతారు. అసలు వాళ్ళకి కూడా ఉంటారా కవరింగ్ చాలా బాగా చేసాడు. మరి చూడండి ఎలాగ ఉంటుంది అది. ఇదిగోండి మళ్ళీ ఇప్పుడైతే మనకి తనకి 3 రౌండ్స్ వచ్చి మనకు 4 రౌండ్స్ ఉన్నాయి. నాకు ఎందుకు డౌట్ వేస్తుంది ఈ రౌండ్ వెనక కొడతామో తను కొడతారు అన్నట్టు ఉంది. ఏది అదిగోండి ఎదురుగా వస్తున్నాడు. అరే ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడ లేడు. అరే ఇంట్లోంచి వస్తాడు. ఇదేంటిది రూమ్ అంటే రూమ్ లాగా ఆడాలి. ఏది ఇక్కడ? అరే ఇక్కడ సైడ్ నుంచి వస్తాడు. అరే ఇక్కడ క్రాస్ ఫైర్ రూమ్ లో రౌడ్ కాబట్టి ఏంటి ఇది రూమ్ ఆట వచ్చా 4 years old ఎలాగే కూడా నాకు అర్థం కావట్లేదు. ఏది అదిగోండి ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడి నుంచి ఫైర్ వేస్తాడు. ఫైనల్ మనం కొట్టేసాం ఫ్రెండ్స్. అమ్మాయి వాల్ దగ్గర ఎప్పుడు ఫైర్ ఇవ్వకూడదు. మ్యాక్సిమం తన బుల్లెట్ అయినా మన బుల్లెట్ అయినా ఎవరికో ఒకటి తెలుస్తుంది. మన అదృష్టం పోవడం మనతో తగులుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం తనకి అదృష్టం లేదు కాబట్టి తను పోయాడు. మనం కొట్టేసాం. ఫైనల్ మనకైతే 5 rounds వచ్చి ఇంకా తనకి 3 rounds ఉన్నాయి. ఇంకా మనం 3 rounds కొడితే చాలు విన్ను మనదే. చూసారా బాగా డివైడ్ అయింది. మనకు 5 rounds తనకి 3 rounds. ఆ 3 అయితే ఇటు సైడ్ యాడ్ అయిపోతే భలే ఉందరు. మనకి విన్ వచ్చింది. ఆయన పైన అలాగే అవ్వదులేండి. ఫ్రీ పీరియడ్ అలా చేయడు. సరే ఇప్పుడైతే తను వస్తాడని అనుకుంటున్నా. అది కూడా వస్తున్నాడు ఫ్రెండ్స్. తను కాంటాక్ట్ ట్రై చేద్దాం. ఏది రావట్లేదే, కవర్ చేసుకుంటున్నాడు. మరి చూద్దాం. అదిగోండి ఫ్రెండ్స్ పై నుంచి వస్తున్నాడు. ఓకే మనం అయితే కాంటాక్ట్ ట్రై చేద్దాం. అదిగోండి పైనుంచి వేస్తున్నాడు. పైనుంచి ఫైర్ ఇస్తే మనకి కింద ఉన్నాం కదా మనకు తగిలేదని. అయ్యో మనం ముగ్గురుతాం మనకు కొట్టేస్తాం ఫ్రెండ్స్. అబ్బాయి తనకైతే పడేది డ్యామేజ్. ఓకే ఇప్పుడు మరి చూద్దాం తను కొడతాడా మనం కొడతాం అనేది కూడా హీల్ చేసుకుంటాడు. మ్యాక్సిమం కాంటాక్ట్ అరే అప్పుడు హీల్ చేసుకుంటాడు ఫ్రెండ్స్. అది కూడా గ్లోవల్ వేసుకునే మనకి కొట్టేలో గ్లోవల్ వేసుకునే సేఫ్ అయిపోయాడు. అది కూడా కిందకు వచ్చి ఇస్తారు కదా దానికి ఎందుకు వచ్చాడు. మనం పైకి వచ్చాము. అది కూడా అక్కడే ఉంటాడు. ఫ్యాట్ షాట్ కి తగలట్లేదు ఫ్రెండ్స్. ఓన్లీ బాడీకి తగ్గుతుంది. అమ్మకి ఆ ఫైనల్ తగిలింది ఫ్రెండ్స్. కొట్టేసాం. ఇంకా 2 rounds కావాలి మనకి 2 rounds వస్తే చాలు మనదే విన్ అనమాట. మరి చూద్దాం. ఎమౌంట్ వదిలేండి. ఫీల్ అవుతాడేమో ఎమౌంట్ టార్గెట్ పెడుతుంది. ఎందుకంటే ఫైనల్ గా మనం అయితే ఫ్రెండ్స్ రూమ్ పెట్టినప్పుడు మ్యాప్ స్కిల్ పక్కగా పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఎక్స్ట్రా స్కిల్స్ వస్తాయి. ఎలాగో క్యారెట్ స్కిల్ లో పెడతాం కాబట్టి. ఇది కూడా చూసారా నాకైతే ఈపీ పవర్ అని హెచ్పీలో కన్వర్ట్ అవుతుంది. మ్యాక్సిమం హెచ్పీ లేనప్పుడు ఇదిగోండి ఇప్పుడు మనం అక్కడ వెళ్ళి వాడిని అలాగే ఎలిమినేట్ చేయడం ట్రై చేయాలి. ఇటు సైడ్ నుంచి నాకు ఎందుకు పక్క సైడ్ నుంచి వస్తాడు అనుకుంటున్నాను. అనుకున్నా ఇటు సైడ్ రాలేదు ఫ్రెండ్స్. చూసారా ఎలా చెప్తున్నారంటే ఇందాక చూసారు కదా బాచంకిలో అందరు రైట్ సైడ్ వస్తారు, మొత్తం లెఫ్ట్ సైడ్ వచ్చాడు. ఇక్కడ ఎక్కడ కూడా అంతే సేమ్. ఈ మార్చ్ ఎలక్ట్రిసిటీలో కూడా అందరు రైట్ సైడ్ వస్తారు కానీ లెఫ్ట్ సైడ్ వస్తున్నాడు. తనకి లెఫ్ట్ సైడ్ అలవాటు కదా. పోనీలేండి ఐలీ ఎలాగైతే ఏడుంది మనమే కొట్టదు ఈ రౌండ్ కూడా. ఇక్కడ లేడే కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇటు సైడ్ వచ్చాడు ఏటా కదా. అరే బ్యాక్ సైడ్ వచ్చాడు ఫ్రెండ్స్. చుట్టూ తిరిగి వచ్చి చూసారు అట్లా కంటైనర్ చుట్టూ మనకి ఎదురుగా రాలేదు. అరే ఫ్రెండ్స్ చూసారు అలా కొట్టేశాడు. తను వెనక నుంచి వచ్చింది కాక వాళ్ళు కొట్టేసాడు. పోనీలేండి 4 rounds ఇంకా కొట్టాడు. మనకి ఇంకా 2 rounds కావాలి. తనకి వెళ్ళాలంటే తనకి ఇంకా 4 rounds కావాలి. ఎలాగో ఏదో ఒకటి చేసినా మనం ఈ 2 rounds కొట్టేద్దాం. తనకి అసలు ఆ 4 rounds ఎప్పుడైనా ఇవ్వకూడదు. ఎందుకంటే మనం అయితే తొందరగా కొనుక్కొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఏది తనైతే కిందకి వస్తాడా మరి పైకి వస్తాడా నాకు అర్థం కావట్లేదు. మరి చూద్దాం. తన సైడ్ వెళ్దాం డైరెక్ట్ గా. ఇటు సైడ్ నుంచి వెళ్తే మనకు తెలిసిపోతుంది తన కిందకి వచ్చిన పైకి వచ్చిన. ఏది అటు సైడ్ ఓకే మనం అయితే ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. కిందకి వస్తే మనం కింద నుంచి మ్యాక్సిమం డౌన్ చేసి ట్రై చేయొచ్చు. అది కూడా ఫ్రెండ్స్ కిందకే వచ్చాడు తను. ఏది అది కూడా కింద గ్లో వాల్ వేసుకున్నాడు కదా. సరే మనం కిందకి వెళ్దాం తనకి ఫ్రీ అవ్వడానికి. ఓకే మనమైతే ఇక్కడ ఉన్నామని తనకి హింట్ అయితే ఇద్దాం. నేను కిందనే ఉన్నానని. చూద్దాం. ఇక్కడ ఎక్కడ కనిపించలేదు ఫ్రెండ్స్. అది కూడా తను ఫైర్ వేస్తున్నాడు అంటే తనకి రమ్మన్ గారు. అది కూడా ఫ్రెండ్స్ పైకి ఇప్పుడు కింద గ్లో వాల్ వేసి చూసారా ఎవరిని ఎంత దొంగ చూసారా. మరి చిన్నపిల్లలు అంటే అలాగే ఉంటారు కదా. మరి చూద్దామండి తను కొడతాడు అది కూడా పైనుంచి అరే మన సగం డ్యామేజ్ లాగేసాడు ఫ్రెండ్స్. 9 బుల్లెట్ అయితే అయిపోతామేమో మనం అయితే ఫాస్ట్గా సర్కిల్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. అమ్మాయి సర్కిల్ అయితే వేసుకున్నాం. సర్కిల్ వేసుకుని తొందరగా హీల్ చేసుకున్నాం. ఎక్కడ ఉన్నాడా మనల్ని చూస్తున్నాడా లేదా. అది కూడా ఫ్రెండ్స్ పైనుంచి తను దూకడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ అయితే వద్దు. అది కూడా అటు సైడ్ చూస్తాను. మనం అయితే అమ్మాయి ఫైనల్ పడింది ఫ్రెండ్స్. తనకి 10 or 20 ఉంటుంది అనుకుంటా హెచ్పీ. అది కూడా తనైతే కవర్ చేసుకుంటాడు. ఆ అవకాశం కూడా మనం ఇంకొక బుల్లెట్ వేసి చాడితే చచ్చిపోతాడు పక్కాగా. అది
అది కూడా ఫ్రెండ్స్ తను సర్కిల్ వేసుకున్నాడు. ఆయన సర్కిల్ వేసుకుని తన వెళ్ళంటే మనం కూడా పైనుంచి దూకడే ట్రై చేద్దాం ఫ్రెండ్స్. అది కూడా అక్కడ సర్కిల్ వేసి క్రియేట్ చేస్తున్నా అది కూడా హీల్ చేసుకుంటాడు. మన పైకి దూకడే ట్రై చేద్దాం. అది కూడా తను చూస్తున్నాడు. ఆయన మనం వదలదు మళ్ళీ పైనుంచి వెళ్ళి నన్ను కొట్టడానికి ట్రై చేస్తాం. అరే ఈ లోపు సర్కిల్ తీసుకునే వచ్చా తను ఏది అది కూడా ఫ్రెండ్స్ అది కూడా మళ్ళీ చేస్తున్నాడు. సరే అలా మళ్ళీ కూడా కొట్టడానికి ట్రై చేశాడు కానీ తనకు మన ఛాన్స్ ఏది ఇవ్వదు ఫ్రెండ్స్. ఇది కూడా తనైతే అరే కనిపించట్లేదు ఇక్కడ ఎక్కడ ఏది అది కూడా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాడు. మనం కొట్టడానికి ట్రై చేద్దాం. కనెక్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. మొత్తం అంతా బాడీకి కనెక్ట్ అవుతుంది. అది కూడా తనైతే చుట్టూ తిరుగుతున్నాడు. అరే జోన్ లో చచ్చిపోతున్నాడు. నాకు అది కూడా జోన్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది. ఏడే ఇక్కడ కనిపించట్లేదు. అటు సైడ్ అరే ఈ సైడ్ ఇక్కడ ఉన్నాడు. అటు సైడ్ వెళ్ళిపోయాడు అనుకో నేను అటు సైడ్ వెళ్ళిపోతే అయిపోతుందేమో. అది కూడా ఫ్రెండ్స్ హెడ్ షాట్ వస్తుంది. కొట్టడానికి ట్రై చేద్దాం. ఫైనల్ కొట్టగా అది ఫైనల్ పడింది ఫ్రెండ్స్ హెడ్ షాట్. అమ్మాయి ఫైనల్ తనైతే మనం కొట్టేస్తాం ఫ్రెండ్స్. మనకి ఒక్క రౌండ్ కావాలి విన్ అవ్వడానికి. ఒకే ఒక రౌండ్ అనమాట. కానీ విన్ అయితే మామూలు కొడుతుంది. నాకు తెలిసి లాస్ట్ రౌండ్ కదా మరి చూడాలి తను ఎలాగ ఆడుతాడు అనేది. గట్టిగా మనకైతే చంపేస్తాడు కొట్టాను ఎందుకంటే లాస్ట్ రౌండ్ కదా అసలే చాలా గట్టిగా ఆడుతాడు. మరి చూడాలి ఏడు ఇక్కడ ఎక్కడ కనిపించే ఇక్కడ ఇంకా మనం వదలేదు కదా సారీ ఇక్కడ ఎక్కడ చూద్దాం. మరి తను ఎటు సైడ్ వస్తాడో నా ఎదురుగా వస్తాడు లేకపోతే తన ఎదురుగా నేను వెళ్ళాలా నాకు అర్థం కావట్లేదు. సరే ఇప్పుడు వెళ్దాం. తన ఎదురుగా వెళ్దాం ఎందుకైనా మంచిది. ఎందుకంటే తను అనుకుంటూ ఉంటాడు మనం ఎదురుగా వస్తామని. మరి అరే ఇటు సైడ్ కనిపించట్లేదు ఫ్రెండ్స్. అక్కడ గ్లో వాల్ కనిపిస్తుంది కానీ తను కనిపించట్లేదు. ఒకవేళ మరి ఇటు ఎక్కడైనా లేడు ఫ్రెండ్స్. ఇటు సైడ్ ఎక్కడ లేడు మనం చూస్తాం కదా చూస్తే డైరెక్ట్ చూస్తే ఎక్కడ కనిపించట్లేదు. ఒకవేళ లోపలే ఉండలేండి ఎందుకంటే ఏది లేదు మనం ఫైర్ ఇద్దాం. మనం ఇటు సైడ్ ఉన్నామే ఇటు సైడ్ లేడు. ఒకవేళ మన సైడ్ వచ్చేడేమో ఒకసారి మన సైడ్ కూడా మనం వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడే ట్రై చేయి. ఇక్కడ మనకి ఇంటి ఇచ్చిన రావట్లేదు. మన సైడ్ వెళ్దాం ఎందుకైనా మంచిది. మన సైడ్ ఉన్నాడేమో ఏది ఈ లోపల కూడా లేడు. మన సైడ్ చూద్దాం మరి ఏది ఇక్కడ ఎక్కడైనా. అరే మన సైడ్ కూడా రాలేదు ఫ్రెండ్స్. అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు అసలు కనిపించట్లేదు. ఒకవేళ లోపల చూద్దాం. మ్యాక్సిమం ఇటు సైడ్ అటు సైడ్ లేదు కాబట్టి లోపల ఉండాలి. మరి అక్కడైతే గ్లో వాల్ వేసుకున్నాడు. ఒక లోపల ఉన్నాడేమో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. గ్లో వాల్ వేసుకుంటు కదా అక్కడికి వెళ్ళి ఏది అది కూడా ఫ్రెండ్స్ ఈ రూమ్ లో ఉన్నాడేమో చూద్దాం. అరే ఫ్రెండ్స్ చూసారా ఎలా వచ్చాడు దొంగ. చూసారా ఎలా క్యాంపింగ్ చేసి బాగా వచ్చాడు. మనం వచ్చి కొట్టేయచ్చని చూసారా గ్లో వాల్ వేసాడు. అరే ఒక్క హెడ్ టచ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. తనైతే అమ్మ టచ్ అవ్వట్లేదు. సరే ఇక్కడ అయితే హీల్ ఇచ్చేది. చూసారా ఫ్రెండ్స్ లాక్ చేసేసాడు. ఊరిని పర్లేదండి మరి అటు సైడ్ ఉంది కదా అటు సైడ్ చూడు. అరే అటు సైడ్ కూడా లాక్ చేసాడు. ఊరిని ఆయన చూసారా ఎంత దొంగగా ఆడుతున్నాడు లాస్ట్ది. నేను లాస్ట్ రౌండ్ తప్పిస్తున్నాడు అనుకున్నా కానీ చీట్ ఇచ్చేసి ఆడుస్తున్నాడు. ఏది అదిగుంటే మళ్ళీ ఇక్కడ అసలు ఏ మనకైతే జోన్ అయితే వేరంగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనమైతే వేరంగా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయాలి. ఇటు ఎక్కడ లేదు చూడండి. ఆ పై నుంచి క్యాంపింగ్ కాస్తాడు. ఏదో అదిగోండి అక్కడే చూస్తాను మనం ఏం చేస్తున్నాం అని. మరి చూద్దాం. మనం అయితే ఇక్కడ నుంచి ఈ గ్లోబల్ ప్రొడక్ట్ తీసుకుని వెళ్ళాలి. మరి అక్కడికి వెళ్ళి అది అక్కడ బ్రేక్ చేసుకున్న జోన్ అయితే మళ్ళీ మన జోన్ లో కిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఫోన్ ఏంటి గ్లోబల్ అయితే ఫైనల్ బ్రేక్ అయింది. అరే మళ్ళీ గ్లోబల్ అయితే చూసాడు ఎంత చీటింగ్ ఆడుతారు చూడండి. అరే జోన్ లో బ్లడ్ అయితే మ్యాక్స్ లాగేస్తుంది ఫ్రెండ్స్. అరే ఒక్కటి కనెక్ట్ అవ్వలేదు హెడ్ కి. అది కూడా తనకి చూడండి అక్కడ ఇచ్చేస్తాడు. మళ్ళీ ఆయన ఇటు సైడ్ ఒక సైడ్ మర్చిపోయి ఉంటాడు. ఇటు సైడ్ కూడా ఖాళీ ఉంటుంది. ఫోన్ వెళ్ళి అది అటు సైడ్ వచ్చి ఉంటాడు. మ్యాక్స్ ఇటు సైడ్ ట్రై చేద్దాం. ఇటు సైడ్ వస్తాడు కాబట్టి ఇదిగోండి ఫ్రెండ్స్ జోన్ కూడా వచ్చేస్తుంది దగ్గరగానే. మ్యాక్స్ ఇటు సైడ్ రావాలి వాడు. అరే ఇటు చేయలేదు ఏది అరే ఇటు సైడ్ రావాలి నాకు తెలిసి ఉన్నాడేమో మరి చూద్దాం. అరే ఇటు సైడ్ రానేలేదు. అరే ఎక్కడికి మా ఇప్పుడు ఫ్రెండ్స్ అసలు కనిపించట్లేదు. ఇక్కడే కదా ఉండాలి ఏది అసలు కనిపించట్లేదు. అరే ఇటు సైడ్ ఎలా వచ్చాడబ్బా. అరే జోన్ లో కూడా ఎలా బతికొచ్చారు నువ్వు నాకు అర్థం కావట్లేదు. అరే అది కూడా ఫ్రెండ్స్ రాయడం ఏడి జోన్ వచ్చేస్తుంది. సరే అమ్మాయి బయలు దగ్గర డ్యామేజ్ అమ్మాయి జోన్ లో కిల్ అయిపోయాడు. జింక ముందు ఊదు సింహం ముందు కాదు. మరి చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుంది అని. ఓడిపోయాడు అని అంటాడు కదా మరి చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది. ఫైనలీ రూమ్ అయితే ఏది అదిగోండి ఫ్రెండ్స్. అమ్మాయి ఫ్రెండ్స్ చూసారా ఓడిపోయినాడు. ఆఫ్లైన్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను ఏం చేశానంటే చాలాసేపు వెయిట్ చేశాను. మరి తను రాలేదు. అప్పుడు ఏం చేశానంటే తనకు తెలిసిన వాడు ఫోన్ చేశారు. అది నేనేనా తను రమ్మను అసలు మాట్లాడదాం అని అన్నాను. తను పిలిచాడు. మరి కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది చూడండి. హలో ఓడిపోయావు కదా. నేను కావాలని ఓడిపోయాను. నీకు రౌండ్లు ఇచ్చేసి నిన్ను గెలిపిద్దామని. ఎందుకలగా నువ్వు గాడివని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ నేను నువ్వే ఓడిపోయావు నిజంగా. అబద్ధాలు చెప్పు. కావాలంటే మళ్ళీ రూమ్ క్రియేట్ చేసి చూసుకుందాం. సరే ఈసారి ఓడిపోతే ఏం చేస్తావా? ఈసారి ఓడిపోతే ఏం చేస్తావా? నా అకౌంట్ ఇచ్చేస్తా.
నిజంగా ఇచ్చేస్తావా? చేస్తాను. మరి నిజం మరి ఇందా ఎక్కడ ఓడిపోయావు కదా మరి. అది ఇందాక కావాలని ఓడిపోయా. సరే చూసుకుందాం ఉండైతే. పెట్టు చూసుకోండి. హలో హలో రే నేనేనరా శాఖర్ టీ అయ్యి. నేనే పక్కన దొరికానా? అయితే పిల్లోని చేసి మోసం చేస్తావా? సిగ్గులేదు. ఇంతసేపు మోసం ఏంటందిరా, ఏదో ఒక వీడియో చేయాలనుకున్నా అప్పుడు నువ్వు దొరికావు. కాలుకు పట్టిల్లేవండి కన్న చెప్పరా తోలుకుంటా మమ్మ చెప్పలేవా రోడ్డు మీద నా చేతికి వాచి లేదా రోడ్డు మీద నా చేతికి వాచి లేదా అంటే నేనే పక్కన దొరికానా? సాగరన్నా సరే నవ్వు కొంటున్నాను రా. పోరిలే ఎవడో అక్కడ కావాలంక దొరికిడు బాగా. సరే సరే అయిపోయిందా?